ఇంకొక చోటుకి వెళ్ళాలంటే లొకేషన్ పెట్టించుకుంటాం, ఆ మ్యాప్ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తాం. 100 సార్లు చూస్తాం, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా. 5-10 కిలోమీటర్ల ప్రయాణం విషయంలోనే నేను కరెక్ట్గా వెళ్తున్నానో లేదో, కరెక్ట్గా ఇప్పుడంటే మ్యాప్ వచ్చింది, మ్యాప్ లేనప్పుడు 5 నిమిషాలకు ఒక చోట ఆగాలి, ఎవరినో అడగాలి, నేను పలానా చోటుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగాల, స్ట్రైట్ వెళ్ళాలా? మన ప్రయాణం విషయంలో, మన దైనందిన జీవితంలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? పరలోక ప్రయాణములో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? ఆలోచించండి ఒకసారి. కొంతమంది చూడండి, వస్తారు ఉజ్జీవంగా, ఉత్సాహంగా, 6 నెలలు మాత్రమే బాగా హుషారుగా ఉంటారు, 7వ నెల కనపడరు. దేనికి? పునాది సరిగా పడక. వాళ్ళని పిలిచిన వాళ్ళు ఏం చెప్పారు? ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అవుతావని? యేసు పిలుచుచున్నాడు. ఆడు పరీక్షల కోసం వచ్చినోడే. ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని? యేసు పిలుచుచున్నాడు. అప్పుల కోసం వచ్చిన వాళ్ళు ఇల్లు. ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని? పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు ఇంకొకరు. ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టారని? యేసు పిలుచుచున్నాడు. ఇల్లు లేదా? యేసు పిలుచుచున్నాడు. బండి లేదా? యేసు పిలుచుచున్నాడు. బట్టలు లేవా? యేసు పిలుచుచున్నాడు. జీతాలు పెరగట్లేదా? యేసు పిలుచుచున్నాడు. ఆయనేం పిలవట్లే, వీళ్ళు పిలుస్తున్నారు. అదే యాక్చువల్ స్టోరీ. మేం పిలుస్తున్నామంటే ఎవరు రారు కనుక ఆయన పేరు పెట్టారు అంతే. పాపం నిజమేననుకొని వచ్చి కొందరు ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని వారాలు వచ్చినా అప్పులు తీరట్లా, ఇల్లు రావట్లా, బండి రావట్లా. గనుక ఆ యేసు మంచోడు కాదు, బైబిల్ మంచిది కాదు, ఈ సంఘము కరెక్ట్ కాదు, అసలు క్రైస్తవమే కరెక్ట్ కాదు అని పెద్ద సర్టిఫికెట్ చెల్లిపోతాడు. ఎందుకు నిలబడట్లేదు జీవితాలు? ఎందుకు నిలబడట్లేదు? పునాది కరెక్ట్గా లేక, బోధ బలమైనది కాక. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, మన ఇళ్ళలో మరణాలు జరుగుతాయి. జరగవా? జరిగాయా లేదా? జరిగాయి. ఫ్యూచర్లో జరుగుతాయి, జరగవా? వినపడట్లా. ఫ్యూచర్లో జరగవా? ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ? మన ఇళ్ళల్లోనే మరణాలు జరుగుతాయి. ఎవరు చనిపోతారు? మనోళ్ళే. పేర్లు చెప్పండి. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే గుర్తొస్తారని వీళ్ళందరూ. ఇప్పుడు మీకు గుర్తు రావాలి. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన కుటుంబాలలో కూడా మరణాలు జరిగి తీరుతాయి. దేవుణ్ణి నమ్ముకొని లాభం ఏంటి? ఏముంది బ్రదరు, చూసావా మా అమ్మ చనిపోయి, చూసావా మా నాన్న చనిపోయి అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టకూడదు. ఎంత బ్రతికినా 60, అధిక బలముతో 80. అది మన జీవితం. పోవడం ఖాయం. ఇంట్లో ఎవరో పోయారు కదా అని దేవుణ్ణి మీద బురద చల్లడం, ఇది భక్తి లేని జీవితం. పుట్టినోడు పోకుండా ఉంటాడా? పోతారు, పోవాలి. అందరు ఇక్కడే ఉంటే భూమి మొత్తం నిండిపోతుంది. అప్పుడు వద్దు. మళ్ళీ కొత్త వాళ్ళకి ప్లేస్ ఉండాలంటే పాత వాళ్ళు వెళ్ళిపోవాలి. మరి ఇంట్లో మరణం జరిగితే దేవుడు మంచోడు కాదు, అప్పులు తీరకపోతే దేవుడు మంచోడు కాదు, రోగాలు పోకపోతే దేవుడు మంచోడు కాదు, ఇంకేంటి కొత్తిల్లు రాకపోతే దేవుడు మంచోడు కాదు, పరీక్షలు పాస్ కాకపోతే దేవుడు మంచోడు కాదు. సరైన బోధ లేకపోతే మనుషుల బలహీనతలు ఎలా ఉంటాయో నేను చెప్తున్నాను మీకు. సరైన బోధ. దేవునికి మనిషి ఎలా దూరం అవుతాడు అని అడిగితే, ఇప్పుడు నేను చెబుతున్న ఇవన్నిటిని బట్టి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెబుతున్న జాగ్రత్త ఏమిటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం
24 నుంచి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఈ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే నిలబడే జీవితాలు, నిలబడని జీవితాలు రెండు ఉంటాయని ప్రభువు ముందే చెప్పాడు. పునాది మీద జీవితాలుంటే, ప్రభువు వేసిన పునాది మీద జీవితాలుంటే అవి నిలబడతాయి. వానొచ్చినా, వరదొచ్చినా, గాలి విసిరినా. ప్రచండమైన వానలు పడుతున్నా ఆత్మీయంగా భక్తిని కోల్పోక ఒక మనిషి నిలబడగలడు. బోధ సరైనది పడితే. నిలబడలేకపోతున్నాడు అనంటే ఆ వ్యక్తిలో సరైన బోధ లేనట్టు. ఒకవేళ బోధింపబడుతున్నా అది ఎక్కించుకోనట్టు. గుర్తుపెట్టుకుందాం, ఏ కారణం అంటే మీ ఇష్టం, ఇంకా ఏ కారణమైనా వేసుకోండి. ఏ కారణాన్ని బట్టైనా మనము దేవునికి కానీ, వాక్యానికి కానీ, ప్రార్థనకు కానీ, భక్తికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ దూరం అవుతుంటే మీరు పునాది సరిగా మీలో పడలేదని, లేదా పునాది సరిగా పడినా అది మీరు అంగీకరించలేదని, ఎక్కించుకోలేదని. బోధ మనకు ఎక్కనప్పుడే మనము బలహీనులవుతాం. మనల్ని బలముగా నిలబెట్టేదే వాక్యము, బోధ, సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని ప్రభు ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? సత్యమందు మాత్రమే ఎందుకు ప్రతిష్ఠింపబడాలి? ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక, ఆ సత్యమే మనల్ని నిలబెడుతుంది కనుక, ఆ సత్యమే మనల్ని స్థిరపరుస్తుంది కనుక. ప్రియ సహోదరులారా, సోదరీమణులారా, మీరు ప్రతి వారం వచ్చి వెళ్ళిపోవడం అయితే పెద్ద ప్రయోజనం లేదు. సౌలు గారు కూడా సమూయేలు గారి వాక్యం విన్నాడు, ఎక్కించుకోలే. అందుకే దేవునికి దొరికాడు. సౌలు గారు దేవుని వాక్యం విన్నవాడా, విననివాడా? విన్నాడు. సమూయేలు గారు చెబుతుంటే సైలెంట్గా విన్నాడు. అమాలేకీయుల విషయంలో నువ్వు ఇది చేయాలి అలానే అన్నాడు, తలూపాడు, కానీ చేయలా. వింటే సరిపోదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటే సరిపోదు, నడుచుకోవాలి. వినాలి, నేర్చుకోవాలి, నడుచుకోవాలి. నేర్చుకొని నడుచుకునేవాడు 10 మందితో పంచుకుంటాడు. దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, మన గురించి చెప్పిందే. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, మన గురించి చెప్పిందే. కృత నిబంధనలోని మొదటి పుస్తకంలో కనిపించే మాటలు అవి. కొండ మీద ప్రసంగం అంటాం కదా, లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. ఆ మాట చదువుతున్నప్పుడంతా నాకు ఎంత భయం వేస్తుందో, నేను వెలుగుతున్నానో లేదో సరిగాని, సారము గల ఉప్పుగా ఉన్నానో లేదోనని. క్రైస్తవ జీవితం అంటే వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయే జీవితాలు కాదు అవి. వెలిగే జీవితాలు, సారాన్ని పంచే జీవితాలు. మన మీద దేవునికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ అవి. మన నుండి దేవుడు ఆశించేది అది. ఆదివారం పూట గంట సేపు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు దేవుడు ఆశించేది. నా మాటలు నువ్వు వినాలి, నా మాటలు చదవాలి, నా మాటలు నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటి ప్రకారంగా నువ్వు జీవించాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి, నువ్వు సారాన్నివ్వాలి. ఇది మన జీవితం. మాకు కాదు వాక్యం నేర్చుకోవడం అన్నట్టు ఉంటేలా? ఈ వారం వాక్యం వింటే వచ్చే వారానికి వాక్యమంతా మన హృదయాలలో పదిలంగా ఉండి ఆ వాక్యమంతా మనలో జీర్ణమైపోవాలి, నరాలలో కలిసిపోవాలి. అలా జరుగుతుందా?
రేపొద్దున సిగ్గుతో తలదించుకుంటాం దేవుని ఎదుట. ఏం చేసి కనపడుతున్నా నా కళ్ళు ఎదురుగా నువ్వు అని కనపడితే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎలా బతికేదము, సోమా నుండి శని వరకు నీ బతుకే వేరుగా. ఆదివారం తప్ప ఆదివారం ఒకటి నువ్వు ఇలా కనపడి వెళ్ళిపోయావే కానీ నా మందిరంలో అసలు సోమా నుండి శని వరకు నీ లైఫ్ ఏంటో ఒకసారి నాకు చూపించి అడుగుతాడు రేపొద్దున దేవుడు. ఎక్కడున్నాం మనం? ఎలాగున్నాం మనం? గ్రోత్ ఉందా? నేను అడుగుతున్నాను. గ్రోత్, ఎదుగుదల. కనుక మామూలు క్రైస్తవులకు బతికితే అది క్రైస్తవ జీవితం కాదు. బాధ్యత గల క్రైస్తవులు, బాధ్యత గల క్రైస్తవులు, బాధ్యత గల క్రైస్తవులు. నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, నా నుండి ఉదయం నిద్ర లేవగానే మనకు ఆ ప్రశ్నతో మనం నిద్ర లేవాలి, పడుకునేటప్పుడు ఆ ప్రశ్నతోనే మనం పడుకోవాలి. నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు. నన్నేమో ఉప్పు అన్నాడు లోకానికి, నన్నేమో వెలుగన్నాడు లోకానికి. కానీ నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్టాండర్డ్లో ఉన్నాను? మన పరిధిలోనైనా, నేను మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించమని ఏం చెప్పట్లేదుగా, మన పరిధిలో మనం వెలగొద్దు, మన పరిధిలో మనం ఎదగొద్దు. కుదిరితే వీలైతే దేవునికి అలా టైంని అలా విసిరేయడం కాదు, దేవునికి మనం అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు, దేవునికి మనం టైం ఇవ్వడం కాదు. ఆయన మనకిచ్చాడు టైం, ఆయుష్ అనే టైం ఆయన మనకిచ్చాడు. అందుబాటులో ఆయన ఉంటానని చెప్పాడు, ఆయన అపాయింట్మెంట్ మనకిచ్చాడు. యెహోవా మీకు దొరుకు కాలము అన్నాడా లేదా? అంటే ఆయన దొరికే కాలం ఉంది అంటే నెక్స్ట్ మాట ఏమిటి? దొరకని కాలము కూడా ఒకటి ఉంది, అది చచ్చిపోయిన తర్వాత. ఆ చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన దొరికే కాలమే విలువైన కాలం. రేపు పొద్దున శరీరం మొత్తం బలహీన పడిపోయింది అనుకోండి, శరీరం మొత్తం బలహీన పడిపోతుంది, ఒకరు చేయి పట్టుకుంటే కానీ నడవలేము, వాటిని దుర్దినములు అని అంటారు. అప్పుడు కళ్ళు తెరుచుకుంటే లాభం ఏముంది? అప్పుడు కళ్ళు తెరుచుకుంటే లాభం ఏముంది? కనుక మన సహవాసంలో ఉండే, ఆన్లైన్లో చూస్తున్న, అంటే లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా వాళ్ళు కానీ, ప్రత్యక్షంగా కూర్చున్న మీరు కానీ, వీఆర్ నాట్ జస్ట్ నార్మల్ క్రిస్టియన్స్. లెట్ అస్ నాట్ ఫర్గెట్ దిస్. మనం మామూలు క్రైస్తవులు కాదు, రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్. బాధ్యత గల క్రైస్తవులం, బాధ్యత గల క్రైస్తవులం, బాధ్యత గల క్రైస్తవులం. ఒకవేళ నాకు ఏ బాధ్యతలు వద్దంటే మీరు డైరీలో పెద్ద అక్షరాలతో రాసుకోండి, నేను అసలు క్రైస్తవుడినే కాదని. బాధ్యతలు లేనోడు, బాధ్యతలు తీసుకొనని వాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? ఏ బాధ్యతలు నేనంటోంది? బరువులు మయమని చెప్పట్ల, ఆత్మీయ బాధ్యతలు. అందులో ముఖ్యంగా క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ వాక్యము నేర్చుకోవాలి, మందిరానికి వస్తూ దేవునిని ఆరాధించాలి, మందిరానికి వస్తూ అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించాలి, వాక్యము ద్వారా బలపడాలి, నేర్చుకుంటున్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ బ్రతకాలి. మన బ్రతుకులో ఆ వాక్యపు ఫలాలను 10 మందితో పంచుకోవాలి. ఉద్యోగం కోసమే బతకడం కాదు, బతకడానికి ఉద్యోగం చేయాలి, బ్రతకడానికి ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయడానికే బతకూడదు, బ్రతకడానికి వ్యాపారం చేయాలి, వ్యాపారం చేయడానికే బతకూడదు, బ్రతకడానికి చదువుకోవాలి, చదువుకోవడానికే బ్రతకూడదు, బ్రతకడానికి డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించడానికే బతకూడదు. మళ్ళీ ఎందుకు బతకాలి అని అడిగారు అనుకోండి, ఆయన మహిమ కొరకు బతకాలి, అంతే. ఆయన మహిమ నిమిత్తం బ్రతకాలి, అదే బైబిల్ చెప్పేది, బైబిల్ సారం అదే. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు?
నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని. నిద్ర లేవగానే మనకి ఇది కూడా గుర్తుకు రావాలి, ప్రభువా నేను నీ మహిమ కోసం పుట్టాను ప్రభువా, నన్ను నువ్వు పుట్టించిందే నీ మహిమ కోసం నాయన, నిన్ను మహిమపరుస్తూ బ్రతికేలా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగొద్దు. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, చదువు 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 చదువు, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, డబ్బు 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 డబ్బు, ఇదే నా జీవితం. అలాగైతే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. మన క్రైస్తవులు కాదు. భ్రమపడద్దండి ఎవరు కూడా, మనం క్రైస్తవులు ఎవరు అట్లా ఫీల్ కాకండి. ఈ రకమైన జీవితంలో కనుక ఉంటే పోయిన వారం చెప్పాగా, ఈ వారం ఒకటి చెప్తానండి. పోయిన వారం పిల్లలకు చెప్పాను, మీరు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అని. మరి ఆ పిల్లలను దేవునిలో పెంచడంలో తల్లిదండ్రులు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. అది బాధ్యత. పిల్లలను దేవునిలో పెంచడములో నిర్మాణాత్మకమైన పాత్ర ఈ సంఘములో ఉండే ప్రతి తల్లి ప్రతి తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే కదా సంఘము క్షేమంగా అభివృద్ధి చెందేది. ఆదివారం పూట గంట సేపు పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చినంత మాత్రాన పిల్లలు బలపడిపోతారనుకుంటే ఎలా? సోమవారం నుంచి శని వరకు ఇంట్లో ఉంటే. బాధ్యత అనే పదం ఎందుకు నొక్కుతున్నానంటే, ఓ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పట్లే. ఇంట్లో కుటుంబ సభ్యులకు మన పరిధి, అదే నేను చెప్పేది, మన పరిధి ఏమిటి? ఆ పరిధిలో మనం మాదిరికరంగా ఉండొద్దు. మాదిరికరంగా ఉండడం కూడా బాధ్యతే. మాదిరికరంగా ఉండడం బాధ్యతే. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు మా అమ్మలాగా నేను బైబిల్ చదువుకోవాలి అనిపించాలి, మా నాన్నలాగా నేను ప్రార్థన చేసుకోవాలి అనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే పిల్లలకి ప్రార్థన చేసుకోవాలనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే పిల్లలకి బైబిల్ చదువుకోవాలనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే పిల్లలకి మందిరానికి రావాలని అనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే వారు ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా మేము ఉండాలనేటువంటి ఆలోచన విత్తనం ఆ పిల్లల్లో పడాలి. అలా ఉన్నాయా మన కుటుంబాలు? అలా ఉన్నాయా మన కుటుంబాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఇది కష్టమా? ఇది ఇబ్బందా? బరువులు మోయడమా? నా పిల్లలకు నేను మాదిరికరంగా ఉండలేను అని కనుక అనిపిస్తే వాళ్ళను కని వాళ్ళకు ద్రోహం చేసినట్టే. మనం కనకుండా ఉండాల్సింది, ద్రోహం చేసినట్టే. పెంచడం చేత కానప్పుడు, దేవునిలో పెంచడం మనకు చేత కానప్పుడు అవసరమా? ఇక్కడ పెళ్లి కాని యవనస్తులు కూడా చెబుతున్నా, పెళ్లి కాని యవనస్తుల గురించి చెబుతున్నా. మీరు వివాహం చేసుకున్న తర్వాత దేవుడిచ్చే గర్భఫలాలను, భార్యను, భర్తను చక్కగా మీరు అందరూ కలిసి ఆత్మీయంగా ముందుకు నడవగలమని తీర్మానం తీసుకుంటేనే పెళ్లి చేసుకోండి, లేకుంటే అన్యాయం అయిపోతారు అనవసరంగా. అవసరం లేదు. దేవునికి మహిమ కలగని వైవాహిక జీవితం అవసరం లేదు. పెళ్ళి అవసరం లేదని చెప్పట్లే నేను, అది రాసుకుంటారు మళ్ళీ. దేవునికి మహిమ తీసుకొని రాలేము అనుకుంటే మానేయండి. ఇప్పుడు పెళ్లి కానప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు, మీరు పెళ్ళైన తర్వాత మానేశారు అనుకోండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను అవసరమా అని. ఇప్పుడు పెళ్లి కానప్పుడు మీరు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి పెళ్ళైన తర్వాత మానేశారు అనుకోండి, ఇప్పుడు మీకు పెళ్ళి అవసరమా అని అడుగుతాను నేను. ఆయన మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం ఏవో చిన్న చిన్న జీవితంలో మనం ఈ జీవితాన్నే మనము చాలా పెద్దదిగా ఊహించుకొని, నా అంత బిజీగా ఒకరు లేరు, నేను ఉద్ధరిస్తున్నట్టుగా ఎవడు ఉద్ధరించలేదు అన్నట్టుగా మనం బతికేస్తుంటే, అబ్బే మనది సంఘ జీవితమే కాదు, క్రైస్తవ జీవితమే కాదు. వీఆర్ నాట్ క్రిస్టియన్స్. వీఆర్ నాట్ క్రిస్టియన్స్, నో డౌట్ ఎట్ ఆల్. మనం బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులు కాకపోతే క్రైస్తవులం కాదు.
ఏ బాధ్యత అంటున్నాను నేను? ఏ బాధ్యత అంటున్నానో చెప్పనా? మాదిరికరంగా జీవించడం, అది బాధ్యత. మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా జీవించడం, అది బాధ్యత. మనల్ని చూసి 10 మంది నేర్చుకునేలా బ్రతకడం, అది బాధ్యత. నేనేం మాట్లాడుతున్నాను? నా మాట తీరు ఎలా ఉంది? నా వ్యవహారం ఎలా ఉంది? నా ఆలోచన విధానం ఎలా ఉంది? మొన్ననే ఎవరి గురించో విన్నాను, సంఘస్థులే కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి వాళ్ళే ఉంటారట. ఫ్యామిలీ కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి వాళ్ళే ఉంటారట. ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? మనం ఎప్పుడు బలంగా ఉండాలి? మన వలన 10 మంది బలపడాలి. అది క్రైస్తవ జీవితం అంటే. అది క్రైస్తవ జీవితం అంటే. మనల్ని చూసి ఎవడు బలపడట్లేదంటే, మనల్ని చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వట్లేదనంటే మనం క్రైస్తవులుగా బతకట్లేదని. లైట్ వెలిగితే, బల్బు వెలిగిందంటే ఆ వెలుగు మనం పొంది తీరుతాం అంతే. మీరు లోకానికి వెలుగు అంటే మన వెలుగు 10 మంది మీద పడుతుంది ఖచ్చితంగా. ఆఫీస్లో అయినా, వ్యాపారంలో అయినా, ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, కోటాను కోట్ల మంది ప్రజలు భూమి మీద బ్రతుకుతున్నా సువార్త ప్రకటించే వారి పాదములే దేవుని కంటికి సుందరములుగా ఉన్నాయంటే నేను మైకు తీసుకొని చెప్పమనట్లా. సువార్త ప్రకటన ఎలా జరుగుతుంది? మన బతుకు ద్వారా కూడా జరుగుతుంది ప్రకటన. మనం నోరు తెరిచి బోధిస్తేనే కాదు, మన జీవితమే ఒక పత్రికగా మారిపోతుంది. ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి? మా ఆయన ఇంకా ఏడైనా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడో అనుమానం. మా ఆవిడ ఈ మధ్య సరిగా నేను పలకరిస్తున్నా పలకట్ల, అనుమానం. భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇవే. ఎప్పుడు మనము ఆయన గురించి ఆలోచించేది, ఎప్పుడు మనం ఒక మెట్టెక్కేది, మనం ఎప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఈ లోకంలో వెలిగేది? మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు చూడండి, మన కుటుంబాలలో ప్రశాంతత ఉండదు చూడండి, మన కుటుంబాలలో సంతోషము సంతృప్తి ఎందుకు ఉండదో చెప్పనా? మనకు దైవిక ఆలోచనలు లేక. లోకపరమైన ఆలోచనలు. అందరికి అలా ఉంటుంది అన్నట్ల. భర్త బాగుంటే భార్యలో ప్రాబ్లం ఉంటుంది మన ఫ్యామిలీస్లో, భార్య బాగుంటే భర్తలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మన ఫ్యామిలీస్లో. ఇద్దరు బాగుంటే పిల్లలు ప్రాబ్లమ్స్ ఉన్నారు, పిల్లలు సమస్యలుగా తయారవుతున్నారు. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సరిగా ఉండట్లా. ఓవరాల్గా ఏంటో చెప్పనా? మన కుటుంబాల వలన దేవునికి ఒరిగింది ఏమైనా ఉందంటే నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్. దేవునికి మన కుటుంబాల వలన దేవునికి వస్తోంది ఏంటంటే ఎప్పుడు నిరాశే, ఎప్పుడు నిరుత్సాహమే, ఎప్పుడు అసంతృప్తే. మనం దేవుని డిసప్పాయింట్ చేస్తున్నాం అన్న సంగతి మనకు అర్థం కావట్లా. మాదిరికరంగా జీవించే క్రైస్తవ జీవితాలు మనం కలిగి ఉండకపోతే మనం ఎదుగుతున్నట్టు కాదు. ఆ మాదిరికరమైన జీవితం బలమైన జీవితం. అది చెప్తున్నాను, మనము బలంగా ఉండాలి, 10 మందిని బలపరచాలి. మనము బలంగా ఉండాలి, 10 మందిని బలపరచాలంటే వాక్యము తప్ప వేరే దిక్కు లేదని చెబుతున్నాను. మళ్ళీ వాక్యమే మనల్ని బలపరిచేది. పాట పాడతాంగా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. అబ్బా, ఎన్నిసార్లు పాడతాము, అసలు చూడకున్నా పాడేస్తావు ఈ పాట. ఒక్క ముక్కెక్కలా మనకిది. పాడింది మాత్రం 100 సార్లు, అందులో ఉన్న విషయం ఎక్కలేదు మనకు. దేవుడు మనకిచ్చిన కృప, ఇక్కడ వాక్యాన్ని నేర్పించే ఒక సౌకర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. గోలలుండవు, కేకలుండవు,
వేషధారణ అంటే లాభము కొరకు బోధలు చేయడం, అబ్బాయి ఇవన్నీ ఉండవు. మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం మేరకు, దేవుడిస్తున్నటువంటి నడిపింపు మేరకు వాక్యం నేర్పించే తపనే తప్ప మరొకటి ఉండదు. నేర్చుకోవద్దు, నేర్చుకోవాలి. మీరు క్రమం తప్పకుండా ప్రతివారం రావాలని నేను రిక్వెస్ట్ చేయను ఎవరిని, దయచేసి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్. నన్ను ఎవరన్నా మీరు అడుగుతున్నారా ప్రతివారం రమ్మని? నన్ను ఎవరు అడగరే? చెప్పండి, మీరు ఎవరైనా నాకు చెప్పారా? మీరు క్రమం తప్పకుండా రమ్మని నాకు ఎవరైనా చెప్పారా? నాకు ఎవరు చెప్పరే? మరి నేను కూడా అలగొద్దు? నేను అలగాలి. రమ్మని ఎవరు అడగట్లేదు నన్ను, నేను అలగాలి. ఎందుకు మీరు వేరు నేను వేరే ఎలా అవుతాను? మీరు సంఘంలో ఎలాగున్నారు, నేను సంఘంలో అలాగనే ఉన్నాను. మీదొక పాత్ర అయితే నాదొక పాత్ర. సంఘము నాదైతే నేను మిమ్మల్ని పిలవాలి, సంఘము మీదైతే మీరు నన్ను పిలవాలి. సంఘం ఆయనదిగా, చేతులు కట్టుకొని రావాలంతే. రావాలి. రండి 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 రండి. ఎందుకు పిలవాలి? నాకు అర్థం కాగలుగుతాను. ఎందుకు పిలవాలి? ఆర్ యు నాట్ ఎ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడి కాదని అడుగుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు మస్ట్. నువ్వు క్రైస్తవుడు అయితే రావాలి. ఎప్పుడు రావాలి? ప్రతి వారం రావాలి. ఒక స్థానిక సంఘములో మనం సంఘస్థులమైతే ఆ స్థానిక సంఘానికి ప్రతి ఆదివారం రావాలి. అది నేను నేర్పించే ప్రయత్నం చేస్తున్నా, మీరు దయచేసి క్యాచ్ చేయాలి. అది మీరు నేర్చుకోవాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు రారు, నేను పిలుస్తాను. మళ్ళీ 3 నెలలకు మళ్ళీ రారు, మళ్ళీ పిలవాలి. 6 నెలలకు మళ్ళీ రారు, మళ్ళీ పిలవాలి. సంవత్సరం తర్వాత మళ్ళీ అలుగుతారు. ఇదేనా నా పని? నన్ను బట్టి వస్తారేంటి? మీ ముఖ దర్శనం నేను చేసుకోవడానికి, నా ముఖ దర్శనం మీరు చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే చక్కగా మాట్లాడుకోవచ్చు. మన ముఖ దర్శనాల కోసం కాదు, ఆయన ముఖ దర్శనం కోసం ఇక్కడికి రావాలి. ఎదగాలి అంటున్నాను. ఆరాధించవా? అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించవా? అందరితో కలిసి దేవుని స్తుతించవా? అందరితో కలిసి దేవునికి ప్రార్థన చేయవా? అందరితో కలిసి దేవుని వాక్యం వినవా? సమాజంగా కూడుట మానకడని ప్రభు చెప్పిన ఆజ్ఞకు లోబడవా? ఈ వారం వస్తే ఇంకొక వారం రాము, ఆ వారం వస్తే మరొక వారం రాము, ఆ వారం వస్తే ఇంకొక వారం రాము. ఏంటి తత్వం? మీకు ఒక విషయం చెప్పనా? నా పాత్రకు నేను న్యాయం చేసి వెళితే ఆయన నా జీతం నాకు ఇస్తాడు. నాకు అసలు డోకానే లేదు. నా బాధ్యతకు నేను న్యాయం చేస్తే, మర్చిపోకండి, నా బాధ్యతకు నేను న్యాయం చేస్తే నా జీతం ఎక్కడికి పోదు. మీకొద్దు? వద్దా మీకు? చివరిగా, నిజమే నేను ఈ మధ్య బలహీనపడ్డాను అని మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు ఏం చేయాలి అని మీరు అడిగితే, ఏం చేయాలో ప్రకటన గ్రంథంలో చూసి ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఏం చేయాలో చెబుతున్నాడు. 5వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అంతే, ఇంకేం లేదు. ఈ మధ్య నేను బలహీనపడ్డాను అని మీకు ఎవరికైనా అనిపిస్తే, గత వారం ఈ వారం వాక్యాల ద్వారా నేను హెచ్చరింపబడ్డాను అని మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ బలపడడానికి అని మీరు అడిగితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ ఏం చేయాలో చెప్పనా? 3 విషయాలు చేయాలి.
3. అందులో నంబర్ 1 జ్ఞాపకము చేసుకోవాలి, రిమెంబర్. మారు మనసు పొందాలి, రిపెంట్. మొదటి క్రియలను చేయాలి. డూ, రిమెంబర్, రిపెంట్ అండ్ డూ. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఏమిటది? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోండి. అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ బలం ఏంటి? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమిటి? ఒకప్పుడు నీ భక్తి జీవితం ఏమిటి? ఒకప్పుడు నువ్వు ఎంత చురుకుగా, యాక్టివ్గా, అసలు ఆత్మీయంగా ఎంత ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఉండేవాడివో జ్ఞాపకం చేసుకో. ఇంకేం జ్ఞాపకం చేసుకోవాలి? పాపం అనే భయంకరమైన మట్టి బురదలో నేను దొర్లుతుండగా దేవుడు నన్ను కడిగాడని జ్ఞాపకం చేసుకో. తన ఇంటిలోనికి ఆయన చేర్చుకున్నాడని జ్ఞాపకం చేసుకో. ఉచితంగా క్షమాపణ దయచేశాడు, ఉచితంగా రక్షణ దయచేశాడని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా ఉన్నప్పుడే నేను చనిపోయి ఉంటే పరిస్థితి ఎలాగుండేదో అని ఒక్కసారి ఊహించుకొని, జ్ఞాపకం చేసుకొని, ఆయన తన కృపచేత నన్ను రక్షించుకున్నాడు, కృపచేత నన్ను ఇక్కడికి చేర్చుకున్నాడు అని జ్ఞాపకం చేసుకో. పాపం అనే బురదలో పడిపోయిన మనలను కడిగింది మళ్ళీ మనం బురదలో పడిపోవడానికా? కాదే. ఏ స్థితిలో నుండి పడిపోతూ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్. రిమెంబరింగ్ విల్ రీకనెక్ట్ యూ. రిమెంబరింగ్ విల్ లీడ్ టు రీకనెక్షన్. జ్ఞాపకం చేసుకుంటే కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకే జ్ఞాపకము చేసుకో. తర్వాత ఏం చేయాలట? మారు మనసు పొందు. రిపెంట్. నిజమే నేను తప్పు చేశాను, నిజమే నేను దారి తప్పాను, నిజమే నేను బలహీనుడిని అయిపోయాను. ఈ తప్పు అలా ఉండకూడదు. రిపెంట్. మన దేవుడు మారు మనస్సు పొంది తిరిగి వస్తే క్షమించడానికి ఎప్పుడు, అంగీకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. తర్వాత ఏం చేయాలట? మొదటి క్రియలు చేయి. అప్పుడు నువ్వేం చేసావు అది చెయ్యి. అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండు. అప్పుడు ఎలా ఉండేవాడిని? రోజు బైబిల్ చదివేవాడిని. చదువు. మానేసావు కదా ఈ మధ్య బైబిల్ చదవడం. జనరల్గా చెప్తున్నా, మనలో కొంతమంది ఒకప్పుడు బైబిల్ బాగా చదివేవారు, ఈ మధ్య మానేయలేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకునేవారు, ఈ మధ్య చేయట్లా, స్టార్ట్ చేయాలి. ప్రభుని ఆరాధించేవారు, ఈ మధ్య చేయట్లా, చేయాలి. బేసిక్స్ కూడా ఈరోజు మనం చేయట్లేదు అనుకోండి, ఆ బేసిక్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదంటే అలానే మనము దేవునికి దూరమైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అలా దేవునిని విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో 2 వచనాలు ఇంటికైనా వెళ్ళి చదవమని నేను కోరుతున్నా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, ఒక 2 లేదా 3 వచనాలు స్పీడ్గా రాసేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. 32వ వచనం. జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. దేవుని విసర్జించి ఏమవుతారు? నాశనం. జ్ఞానము లేని జీవితం అది. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. బాగానే ఉన్నామనుకోవచ్చు, కానీ రేపు పొద్దున ఆయన ఫైనల్ యాక్షన్ తీసుకునే అంత స్థితికి మనం వచ్చేస్తాం. అంతవరకు రాకూడదు. 14వ అధ్యాయం, ఇంతకుముందు చదివిందే మళ్ళీ చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. వెక్కసమగును అంటే తెలుగులో మనకు అర్థం కాదు. హీ విల్ బి రీపెయిడ్ అని అంటాడు. అంటే ఆయన లెక్కలన్నీ తేలుస్తాడట దేవుడు. భక్తి విడిస్తే అన్నీ సెట్ చేస్తాడట, లెక్కలన్నీ ఎవరి లెక్కలకి ఇచ్చేస్తాడట. ఇంగ్లీష్లో చూపించేది సామెతలు 14:14. వెక్కసమగును అనగానే విషయం వెంటనే అర్థం కాదు. చూడండి అక్కడ, ద ఫెయిత్లెస్ విల్ బి ఫుల్లీ రీపెయిడ్ ఫర్ దేర్ వేస్. వారి మార్గములను బట్టి వాళ్లకు పేమెంట్ అంతా అందుతుందట. అది చూడండి, ఇది బాగుంది. దేవుడు అందరి పేమెంట్లు అందరికి ఇస్తా, అందరి చెక్కులు పంపిస్తాడట. భక్తి
భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగునంటే, మనం ఆయనను విడిచి దూరం అయితే, ఆయన మార్గములను విడిచి దూరం అయితే అందరి ఇంటికి చెక్కులు వస్తాయి. పేమెంట్ చెక్ అది అవసరమా? ఈ చెక్కులు అవసరమా? ఈ పేమెంట్లు అవసరమా? 26వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం. తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంటే తెలుసు కదా, పేతురు గారు చెప్పిన మాట. మరలా పాపంలోకి వెళ్ళిపోతే, మరలా దేవునికి దూరం అయితే కడుగబడిన పంది బురదలోనికి వెళ్ళినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఆ సామెత చొప్పున సామెతల గ్రంథంలో అదే కనపడుతుంది. అండ్ ఫైనల్ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. అందరూ తీద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు. చూస్తున్నారు అందరూ? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియున్నగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొకసారి చదువుదాం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణం. కొన్ని సందర్భాల్లో దేవుడే బాధపరుస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో దేవుడే ఇబ్బందులు కలుగజేస్తుంటాడు. దేనికంటే మనం కళ్ళు తెరుచుకోవాలని. నువ్వు నాకు దూరం అయ్యావు గనుకనే నీకు గద్దింపు. నువ్వు నన్ను విసర్జించావు, నాకు దూరం అవుతున్నావు, దూరం అయ్యావు. నా యందు నీకు భయం తగ్గింది, నా యందు నీకు భక్తి తగ్గింది, నిర్లక్ష్యం ఆవహించింది. ఇలా కూడా చెబుతాడు దేవుడు పాఠాలు. ఎన్నో మార్లు మీకు చెప్పాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు అప్పుడప్పుడు చదువుతుండాలి, వారానికి ఒక్కసారైనా చదువుతుండాలి. చెప్పండి, ఏం చెప్పాను? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు అప్పుడప్పుడు చదువుతుండాలి. ఏముంటుందో చెప్పనా? 11వ వచనం ఒక్కడే చెప్తాను. 11వ వచనం ఒకటి. నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, నెక్స్ట్ మాట, చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను అని 11వ వచనం. నేను చెప్పిన వచనాలు లాస్ట్ వచనం. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే మీకు విషయం అర్థమవుతుంది. దేవునిని విసర్జిస్తే ఆయన గద్దింపులో ఒక స్టైల్ ఏంటో చెప్పనా? మన చేతి పనులపై టార్గెట్ చేస్తాడట. చేతి పనులు అంటే మీకు అర్థమవుతుందో లేదో, మనం చేసే ప్రయత్నాలన్నీ, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంపాదన కావచ్చు, వగేరా 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 వగేరా. డబ్బు ముఖమే చూడమా అంటే చూస్తాం, ఉండదు. అది ఎందుకు చూడండి అక్కడ నా 6వ వచనంలో చివరి మాట, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండలేదా అడుగుతున్నాడు. జీతం వస్తుందట, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందట. అలా సంచిలో వేయడము సంచి ఖాళీ, సంచిలో వేయడము సంచి ఖాళీ. 9వ వచనం, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. మధ్యలో ఉంటుందన్నమాట. ఎందుచేత నాయనా నువ్వు నాకు దూరం అయ్యావు? సెట్ రైట్ అంటున్నాడు దేవుడు.
4 సూచనలు మీ ముందు ఈ 2 భాగాలలో పెట్టాను. ఆయనను విడిచిపెట్టడం అంటే నంబర్ 1 ఇతర దేవతల వైపు చూడడం. నంబర్ 2 లోకంపై ఆశలు పెట్టుకోవడం. నంబర్ 3 ఆయన చెప్పింది చేయకుండా జీవించడం, చేయొద్దన్న విషయాలు చేయడం. నంబర్ 4 భిన్నమైన బోధల వైపు తిరగడం. నేను బైబిల్ మూసేశాను. మీలో ఎవరికైనా నేను ఇప్పుడు బలంగానే ఉన్నాను, బలహీనుడు అవ్వకూడదంటే ఏం చేయాలని ఫైనల్గా ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడైతే నేను బలంగానే ఉన్నాను, బలహీనుణ్ణి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఒక్క ప్రశ్న. నేను బలహీనపడ్డాను, బలపడాలంటే ఏం చేయాలి అన్నదానికి ఇందాక చెప్పాను. జ్ఞాపకం చేసుకో, రిమెంబర్, మారుమనసు పొందు, రిపెంట్, మొదటి క్రియలు చేయి, డూ అని చెప్పాను. అయితే బలహీనులైన వారికి, బలంగా ఉన్న వాళ్ళందరికీ పనికొచ్చి ఒక మాట చెప్తాను. బలవంతులు పడిపోకూడదంటే, బలహీనులు బలపడాలంటే మన లైఫ్ స్టైల్ ఎలాగుందో అందరు పరిశీలించుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మనం ఎవరితో ఎక్కువ జత కడుతున్నాం, మన సాంగత్యం ఎవరితో ఉంది. బయట ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారంలో కానీ, స్కూల్లో కానీ, విద్యార్థులైతే కాలేజ్లో కానీ, ఎక్కడైనా సరే మన ఫెలోషిప్ ఎవరితో ఉంది. ఉద్యోగం చేసేటప్పుడు 10 మందితో కలిసి ఉంటాం, అది కాదు. మనం ఎక్కువగా ముచ్చట్లు, వినండి మాట, ఎక్కువగా ముచ్చట్లు, ఎక్కువగా సంభాషణలు ఎవరితో చేస్తున్నాం? లోకస్తులతో ఎక్కువగా చేస్తూ ఉంటే గుర్తుపెట్టు. లోకస్తులు అంటే ఎవరో చెప్పనా? దేవునితో సహవాసము లేనోళ్లతో. లోకస్తులు అంటే వ్యభిచారులు, దొంగలనే కదా నా ఉద్దేశం. దేవునితో, ఈ దేవునితో, బైబిల్లో కనిపించే దేవునితో సహవాసము లేని వారితో మనం ఎక్కువ సహవాసం చేస్తే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే మనం బలహీనులయ్యేది. ఈరోజు అలాంటి సహవాసం ఎవరికైనా ఉందేమో చెక్ చేసుకోండి. 2, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనండి. అబ్బే, మా ఆఫీస్లో కూడా ఎవరితో మాట్లాడను, మా కాలేజీలో కూడా నేను ఎవరితో మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను అని అంటారు కొంతమంది. నేను అడుగుతున్నా, ఏం పని చేసుకుంటారు? ఏం లేదండి, ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడమే, అంతే. ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడం, ఇది చచ్చిపోయేంత వరకు తిప్పడం, ఇది చచ్చిపోతుంది. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కలదు కదా విషయం ఏంటో. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అది నా చెప్పే ప్రయత్నం. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనంటే మీరు మంచోళ్ళని చెప్పట్లా, అబ్బాయి అట్లా ఫీల్ కాకండి. ఆ మనుషుల కంటే డేంజర్ ఇది. మనం ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదంటే మనం మంచోళ్ళు అయిపోయామని కాదు, వాళ్ళకంటే దుర్మార్గమైన దీంతో సహవాసం చేస్తున్నాం కనుక. ఇది చూడండి, ఒక్కసారి ఒకటి స్టార్ట్ చేస్తే ఇంక వెళ్ళిపోవడమే. ఇది త్రికోణ సంబంధం, ఇది ట్రయాంగులర్ రిలేషన్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, మనము దేవునికి దూరం అవ్వడానికి ఇది కూడా ఒక శత్రువే. దీంతో చేద్దాం. మోకాళ్ళపై ఆయనతో సహవాసం చేద్దాం. అంటే ప్రార్థన. ఒకవేళ జీవితంలో మీకు మంచి అద్భుతమైన సలహాలు ఏమైనా దొరికాయంటే, అది ఈరోజు దొరికినట్టే ఇందాకనే. 1, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని వరకు మాత్రమే ఇదంతే, పనికిరాని దానికోసం ఇది వద్దు. మనము దేవునికి దూరం అవ్వడానికి మన దగ్గరే ఉన్న శత్రువులలో ఇది కూడా ఒకటి, మొబైల్. రెండు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి వచ్చింది మనల్ని చాలా ఉన్నతంగా చూడడానికి. అందుకే మన జీవితాలు కడిగాడు తన రక్తంలో, ఆయన వాక్యము చేత మన జీవితాలు కడుగుతూనే ఉన్నాడు, ఉదక స్నానం చేయిస్తూ. ఆయన రక్తంలో మన జీవితాలు కడుక్కున్న ఇక్కడ మనందరం మరింత భయముతో, భక్తితో
ఆయనకు సమీపస్తులుగా ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో అత్యంత అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో ఎప్పుడు మనం వారితోనే కదా ఉండవలసింది, దేవునితోనే మనం ఉండాలి. చనిపోయిన తర్వాత సహవాసము కోరుకునే మనము బతికున్నప్పుడు కూడా ఆ సహవాసాన్ని కోరుకోవాలి. అదే జ్ఞానవంతుల జీవితం అవుతుంది. ఆలోచించండి, మరింత మెరుగైన జీవితం కోసం మనల్ని మనము దిద్దుకోవలసినవి ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, మెరుగుపడదామని ఆహ్వానిస్తున్నాను. కొద్ది క్షణాల్లో ప్రభు బల్లలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ బల్ల మీద నుంచి వచ్చే రొట్టె మరియు పానీయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమునకు రక్తమునకు సాదృశ్యం కనుక ఇప్పుడు విన్నటువంటి మాటలన్నిటిని నెమరు వేసుకుంటూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ భక్తితో ఈ యొక్క పరిచర్యలో పాల్గొందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మమ్మను ప్రేమించి ఈ దినము కూడా మీరు మాకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా మా హృదయంలో ఈ మాటలు ముద్రించుకొని మీరు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా మా జీవితాలు భూమి మీద మీకు కనబడినట్లుగా సహాయం చేయండి నాయన. బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు. వెలిగే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రకాశించే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి ప్రభు. మీ మహిమ నిమిత్తము జీవించే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని, ప్రతి ఒక్కరి హృదయములో ఈ మాటలు నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి మిక్కిలి ఘనమైన నామములు ఈ ప్రార్థనా మనవులు పరిశుద్ధాత్ముని తోడుతో మీకే సమర్పించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అలానే కళ్ళు మూసుకుందాం ప్రియులారా. మోకరిల్లగలిగిన వారు మోకరిల్లి ప్రార్థనలు ఉండగా ప్రభు బల్ల పరిచర్యలోనికి ప్రవేశిద్దాం.